భర్త అగ్నిసాక్షిగా భార్యని పెళ్లాడి సుమారుగా 13 సంవత్సరాలు కలిసి ఉండి 2 పిల్లలు, ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నప్పటికీ కూడా క్షణిక ఆవేశంలో అనుమానం పెనుభూతమయ్యి ఒకవైపు పిల్లలు లేని సమయంలో అతి దారుణంగా తనతో గొడవపడి ఆ తర్వాత హత్య చేయడం అనేది ప్రస్తుతం కలకలంగా మారింది. ఒకవైపు సెన్సేషనల్ అంటే ఇటువంటి బ్రూటల్ మర్డర్ ప్రస్తుతం హైదరాబాద్ లో హల్చల్గా అయిందని పూర్తిగా తెలుస్తుంది. మాధవిని ముక్కలుగా చేసి ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఉడికించి ఏదైతే బకెట్ ఉందో ఆ బకెట్లో వాటర్ వేసి దాని తర్వాత అది 6 అవర్స్ పాటు ఉడకపెట్టిన తర్వాత దాని రోలు బండ ఏదైతే రోకలు ఉంటుందో ఆ రోకలుగా ఎండబెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ పొడిగా చేసి ఆ పొడి అంతా కూడా స్థానికంగా ఉన్న జిల్లెల చెరువులో కలిపేశానని కూడా మొత్తం మీద తెలుస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నట్టయితే ఏదైతే కుక్కర్ కనిపిస్తుందో ఈ కిచెన్ రూమ్ దగ్గర కూడా చాలా దుర్వాసన వస్తుంది. అంటే ఎక్కడైతే మార్చరీలో కానీ లేకపోతే ఇంత పోస్ట్ మార్టం చేసే దగ్గర అంత దుర్వాసన వస్తుంది. కెమెరామ్యాన్ కూడా నోటికి బట్ట కట్టుకున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. పక్కా ప్లాన్గా పండగ రోజు 14 రోజుల్లో వాళ్ళు సినిమా చూశారు, సంక్రాంతికి వస్తున్నామంటూ ఆ సినిమా చూశారు. ఆ తర్వాత అక్కడి నుంచి సినిమా నుంచి కుటుంబ సభ్యులు ఎవరైతే 2 పిల్లలు ఉన్నారో వాళ్ళని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించాడు. అక్కడి నుంచి భార్యాభర్తలకు ఇద్దరికి ఘర్షణ చోటు చేసుకుంది, ఇద్దరి మధ్యలో కూడా గొడవ జరిగింది. ఆ తర్వాత తాళిని తీసుకొని భార్య మొహం మీద నేలకి కొట్టడంతో గురుమూర్తికి కోపం వచ్చింది. క్షణిక ఆవేశంలో తల మీద బాదాడు, 2 సార్లు బాదడంతో స్పాట్ అక్కడనే చనిపోయింది. ఆ తర్వాత బాడీని మాయం చేయాలని అనుకున్నాడు. అంటే అతను ఒకవేళ సొంత భార్య అయినప్పటికీ కూడా హాస్పిటల్ తీసుకెళ్లడమో కానీ లేకపోతే అక్కడి నుంచి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం కానీ ఇటువంటివి చేయకుండా ఆర్మీ ఆఫీసర్ కాబట్టి హ్యూమన్ ఇంటెలిజెన్స్ తెలివి వాడి చాకచక్యంగా మర్డర్ చేశాడు. మరోవైపు స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా ఇల్లులు ఖాళీ చేసి వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది. గురుమూర్తి కూడా పోలీసులని భయప్రాంతులకు గురి చేస్తున్నారు, అంటే బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు పోలీసులని కూడా క్లియర్గా అయితే తెలుస్తుంది. నేను చంపిన విషయం నిజమే అంటూ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఒక్కదానికి కూడా ఆధారాలు దొరకపోవడంతో పోలీసులు తలలు బాదుకుంటున్నారని క్లియర్గా తెలుస్తుంది. ఇంట్లో ఉన్న 2 కత్తులు, కుక్కర్, హీటర్, బకెట్ ఇవన్నీ కూడా అన్ని వస్తువులను కూడా ఫినాల్తో కడిగాడు అంటూ చెప్తున్నారు. ఫారెన్సిక్ వాళ్ళతో క్లూస్ టీమ్స్తో కూడా తనిఖీలు చేసినప్పటికీ కూడా ఒక్క ఆధారాలు కూడా దొరకలేవు, ఒక్క బ్లడ్ స్టెయిన్ దొరకకపోవడం కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇటువంటి కేసు మా 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఒక్కసారి కూడా మేము చూడలేమంటూ పోలీసులు చెప్తున్నారు. క్షణిక ఆవేశంలో మద్యం మైకంలో భార్యని చంపుంటారంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నట్టయితే కూడా కొన్ని ప్లాస్టిక్ కవర్స్ కానీ మద్యం బాటిల్ సీసా కానీ చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఇప్పటికే గురుమూర్తి చెప్తున్నాడు, నేను చంపిన వాస్తవం నిజమే కానీ ఎవిడెన్స్ మీ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉంది అని అంటూ అడుగుతున్నాడని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. అంటే పోలీసులు కూడా ఇది చాలా ప్రెస్టేజ్, అంటే రాష్ట్రకొండ పోలీసులు ప్రెస్టేజ్గా తీసుకున్నారు. ఈ మొత్తం మీద నిందితుడికి భారీగా శిక్ష పడాలి అంటూ కేసులు నమోదు చేస్తున్నారు. కానీ ఎటువంటి ఎవిడెన్స్ దొరకకపోవడం వల్ల వాళ్ళైతే తలలు బాదుకుంటున్నారు. మరోవైపు గురుమూర్తి చూసుకుంటే కూడా పూర్తిగా చెప్పాలంటే కూడా ఒక వర్డ్ యూజ్ చేస్తున్నాడు, మైనస్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాడు అంటూ సమాచారం వస్తుంది. ఆ పదే రిపీటెడ్గా మైనస్ అంటూ వర్డ్ యూజ్ చేస్తున్నారు. ఆ ట్రాక్ చేయలేక పోలీసులు కూడా తలబాదుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూస్తున్నట్టయితే కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు స్థానికులందరూ కూడా భయప్రాంతులకు గురయ్యి ఇల్లులు ఖాళీ చేసి వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ క్రైమ్ సీన్ ఎక్కడైతే జరిగిందో ఆ ప్రస్తుతం ఆ ఇంటి వద్ద అంటే ఈ ఇల్లు ఆ ఇల్లు ఒకటేలాగా ఉంటుంది, సేమ్ ఇలానే ఉంటుంది. ఇక్కడ కుటుంబ సభ్యులు ఎవరైతే నేబర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇల్లులు ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇటువంటి ఇన్సిడెంట్ ఎక్కడా చూడలేమా అంటూ పోలీసులు చెప్తున్నారు. ఒక్క క్లూ కూడా వదలలేడు, ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కాబట్టి చాలా ప్రీ ప్లాన్డ్గా క్రూరంగా అతి దారుణంగా కిరాతకంగా భార్యని చంపాడు. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో భార్యని వదిలిన తర్వాత అక్కడ చుట్టుపక్కల ఆ పక్కింటి వాళ్ళు ఎవరిని ఉన్నారో అదొక ఫ్లాట్ లా ఉంది కదా, పక్కన ఎవరిని ఉన్నారో ఒకసారి ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి. అంటే వాళ్ళిద్దరు ఎలా ఉండేవారు ఏంటి, ఆ లోపల ఏమైనా ఫోటోలు అవి ఏమైనా కనిపిస్తున్నాయి వాళ్ళే? సార్ అంటే పూర్తిగా చెప్పాలంటే 1 డేలోనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారంటే ఎంత భయప్రాంతులకు గురయ్యారో మనం ఒక్కసారి చూడొచ్చు. స్థానికంగా ఉన్న అంటే ఈ అపార్ట్మెంట్స్ ఏదైతే ఫ్లాట్ ఉందో ఇక్కడ అంతా సుమారుగా 3 ఉంటారో ఆ 3 ఇల్లులు కూడా 3 ఇల్లులు కూడా ఖాళీ చేసి వెళ్ళారు. ఒకవైపు స్టేట్మెంట్ గురుమూర్తి పోలీసులకు ఇస్తున్నాడు, తాళి మొహం మీద తీసి కొట్టింది, స్పృహ తప్పి పడిపోయింది, చనిపోయిందని నేను అనుకోలేదు, అందుకే నేను చంపాల్సి వచ్చింది, నేను ఎస్కేప్ అవ్వాలని అనుకున్నాను అంటూ చెప్తున్నాడు. ఎంత క్రూర
దారుణమైన హత్య అంటే చెప్పడానికి కూడా మాటలు రాని విధంగా ఉంది. ఒకవైపు చూసుకుంటే కూడా గురుమూర్తి ఇచ్చిన స్టేట్మెంట్ వరకు చూసుకుంటే కూడా సన్నటి కత్తులు తీసుకున్నాను, 2 కత్తులతో శరీర భాగం మెత్తటి పాటలని కట్ చేశాను, ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఉడకపెట్టాను, అది సరిగ్గా ఉడకపోయేసరికి నేను మళ్ళీ బకెట్లో హీటర్ ద్వారా నేను 6 అవర్స్ వరకు ఆ మెత్తటి బాడీ పార్ట్స్ అంతా కూడా ఉడకపెట్టాను. దాని తర్వాత ఎండపెట్టాను, ఎండిన తర్వాత పొడి చేశాను, రోకల్ బండతోనే ఆ పొడి చేశాను. ఆ పొడి చేసిన తర్వాత జిల్లేలో చెరువు ఎక్కడైతే స్థానికంగా ఉందో అక్కడే వేశాను. మరో సంచలనమైన విషయం ఏంటి అని అంటే, ముందుగా ఈ క్రైమ్ సీన్ అంతా చేయకముందు అతను సినిమాలు చూశాడంట. ఏదైతే క్రైమ్ సీన్కి సంబంధించిన మూవీసే కానీ లేకపోతే దృశ్యం మూవీ చూశాడంట. ఇటువంటి క్రైమ్ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలంటే యూట్యూబ్ వీడియోస్లో సెర్చ్ చేయడం, ఆ తర్వాత పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేసుకోవడం, దాన్ని ఎలా చేయాలో ప్రీ ప్లాన్గా పగడ్బందీగా ప్లాన్ చేసుకొని భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. మరో విషయం ఏంటంటే, హత్య చేయకముందు కుక్క మీద ట్రయల్ చేశాడంట. అంటే కుక్కని చంపాడంటూ సమాచారం ఇప్పుడే అందుకుంటుంది. ఒకవైపు కుక్కని అతి దారుణంగా హత్య చేసి కుక్కని మాయం చేసిన తర్వాతనే మనిషిని మాయం చేయొచ్చు అని ప్రీ ప్లాన్గా ఒక సైకో కిల్లర్ లాగా బిహేవ్ చేసి పూర్తిగా కుక్కని చంపేసి దాన్ని మాయం చేసిన తర్వాత భార్యని అతి దారుణంగా దాని తర్వాత తన బాడీని అంతా కూడా మాయం చేసే ప్రయత్నం చేశాడు. ఏం తెలియని నంగనాచిలాగా ఏం తెలియనట్టు కుటుంబ సభ్యులతో పోలీస్ స్టేషన్ వెళ్ళి, మీర్పేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, నా భార్య కనిపించట్లేదు, 14 రోజు మేము సినిమా చూసాము, సంక్రాంతికి వస్తున్నాం, వెంకటేష్ మూవీ చూసాము, పిల్లలని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఆ తర్వాత మా ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది, తను ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు తెలీదు అంటూ ఇలా ఏం తెలియనట్టు డ్రామా చేసి వాళ్ళ ఒకవైపు కూతురు ఎవరైతే కూతురు ఉందో కూతురు వెళ్ళిపోయింది అని ఆవేదన వ్యక్తం చేస్తుంటే ఎక్కడికన్నా వెళ్ళిపోయిందేమో. మరి ఇప్పుడు పోలీసులు ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి, లేదంటే అతను ఎక్కడైతే బుగ్గి చేసి చెరువులో కలిపేశాడో అక్కడ ఏదైనా సాక్ష్యాలను సేకరించే పనిలో ఉన్నారా? పోలీసులకు ఏదైనా క్లూస్ దొరికాయా? అక్కడ రక్తపు మరకలు కానీ ఆ క్లూస్ టీమ్కి? ఎస్, ఖచ్చితంగా ఇప్పుడు చూసుకుంటే కూడా పోలీసులకి ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకలేదు అని అంటే ఎంత సైకో కిల్లరో అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటికే చెరువు దగ్గర గజ ఈతగాలతో సహా చాలామంది వెళ్ళి వెతకడం జరిగింది. ఒక్క మాంసపు ముద్ద కానీ లేకపోతే అతనికి చనిపోయిన మహిళకి సంబంధించిన క్లూస్ ఏమైనా దొరుకుతాయేమో అని ఇంట్లో కానీ ఒకవైపు చెరువులో కానీ గాలింపులు చేశారు. ఒక్కటి కూడా దొరకని పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి పోలీసులు అంటే ఆ ఇల్లు ఈ ఇల్లు ఒకటేలాగా ఉంటుంది కాబట్టి నేను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేశాను. అక్కడ పక్కనే ఉన్న కిచెన్ సేమ్ ఇలానే ఉంటుంది. ఈ కిచెన్లోనే అంటే పక్కనున్న కిచెన్లో పోలీసులు లాక్ చేశారు కాబట్టి ఇక్కడ కిచెన్లో కుక్కర్స్ పెట్టారు, హీటర్స్ పెట్టారు. అవన్నీ తీసుకొని అతి దారుణంగా చంపి ఫినాల్తోని క్లూస్ దొరకకుండా, స్మెల్ రాకుండా ఫినాల్తో మాత్రము పూర్తిగా క్లీన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపించింది. మరో విషయం కూడా, పోలీసులకి సుమారుగా 30 ఏళ్ల సర్వీస్ ఉంది మాకు క్లూస్ టీమ్కి, ఎఫ్ఎస్ఐ టీమ్కి. ఒక్క క్లూ కూడా దొరకలేదంటూ అతను చెప్తున్నారు. ఎక్కడైతే బాత్రూమ్ ఉందో ఆ బాత్రూంలో అంటే ఒకసారి మీకు విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తాను. బాత్రూంలో పూర్తిగా చెప్పాలంటే పైప్లో వాటర్ కొట్టి కూడా, అంటే డ్రైనేజ్లో కానీ బాత్రూంలో పైప్లో వాటర్ కొట్టడం కానీ పోలీసులు కొట్టినప్పటికీ కూడా ఒక్క బ్లడ్ స్టెయిన్ కానీ బ్లడ్కి సంబంధించిన ఏవి కూడా కనిపించడం, అంత క్రూరంగా ప్రీ ప్లాన్డ్గా ఒక సినిమా తరంగా క్రైమ్ ఎలా చేయాలంటూ ఇన్వెస్టిగేట్ చేసుకొని, అనలైజ్ చేసుకొని, ప్రీ ప్లాన్డ్గా స్టోరీని కుకప్ చేసుకొని ప్లాన్ చేసిన వ్యక్తి గురుమూర్తి. ఇప్పటికే గురుమూర్తి పోలీసులను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నేను చంపిన వాస్తవం నిజమే, ఎవిడెన్స్ ఉందా? అతను చంపినప్పుడు ఖచ్చితంగా అతన్ని బట్టలపైన రక్తపు మరకలు పడతాయి, ఆమె బట్టల్లో రక్తపు మడుగులో ఉంటాయి. మరి వీటిని ఏం చేశాడు? వీటిని ఉడకబెట్టాడు సరే, ఆ కత్తుల్ని ఏం చేశాడు? ఆ బట్టల్ని ఏం చేశాడు? ఆమె బూడిద చేసిన తర్వాత, ఆ పొడుం చేసిన తర్వాత వాటిని చెరువు దగ్గరికి ఎలా తీసుకువెళ్ళాడు? వేట్లో తీసుకువెళ్ళాడు, వాటిని ఎక్కడ పడేశాడు? ఇవైనా పోలీసులు సేకరించారా? ఇప్పటికే చూసుకుంటే 2 రోజుల నుంచి పోలీసులు తల బాదుకుంటున్నారు. ఒక్క క్లూస్ దొరకక సతమతం అవుతున్న పోలీసులు, రాచకొండ పోలీసులు చాలా సీరియస్గా ఈ కేసుని తీసుకున్నప్పటికీ కూడా ప్లాస్టిక్ కవర్స్ కానీ, అతనికి సంబంధించిన ప్లాస్టిక్ కవర్ ఏదైతే బలమైన వస్తువుతో భార్యని కొట్టాడో ఆ 2 నైఫ్స్, కుక్కర్స్ ఇవన్నీ స్వాధీనం చేసుకున్నారు. ప్లాస్టిక్ కవర్స్ ఎక్కడి నుంచి తీసుకెళ్ళావు, ఆ ప్లాస్టిక్ కవర్స్ ఎక్కడ ఉన్నాయంటే నేను పాడేశాను అని చెప్తున్నాడు. అంటే గడికి ఒక మాట, అంటే ఫస్ట్ ఒకసారి చంపేస్తాను అంటున్నాడు, ఆ తర్వాత నేను
చంపానని మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్నారు, కానీ నిజం మాత్రం చెప్పని పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే కూడా అసలు నిజంగానే గురుమూర్తి నిజం చెప్తున్నాడా లేదా పోలీసులకు ఒక హుకప్ స్టోరీ, కుక్డ్ స్టోరీ చెప్తున్నాడా అనే విధంగా అయితే డైలమాలో పోలీసులు కనిపించారు. ఎందుకంటే అతను నేరం చేశాడని నిరూపించడానికి ఒక్క వస్తువు కనిపించట్లేదు. అంటే ఎవిడెన్స్ లేకుండా హత్య చేయడం అనేది చాలా ఒక క్రిమినల్, ఒక సైకో కిల్లర్, ఒక క్రిమినల్ ఉండే థాట్ ఇదంటూ పోలీసులు చెప్తున్నారు. మా 30 ఏళ్ల సర్వీస్ లో, అంటే క్లూస్ టు ఇస్తున్న సమాచారం మేరకు మా 30 ఏళ్ల సర్వీస్ లో ఇటువంటి ఒకసారి మీరు అపార్ట్మెంట్ కిందకు వచ్చి మీరు ఆ ఫ్లాట్ నుంచి బయటకు వచ్చి ఆ చుట్టుపక్కల ఎదురు ఇంట్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఆ ఫ్లాట్ కింద ఒక్కసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఈ ఘటన తర్వాత రోజు వాళ్ళు చూసే మనుషులే, రోజు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసే భార్యాభర్తలే. సో భర్త ఎంత దారుణంగా చంపేశాడు అన్న తర్వాత వాళ్ళ రియాక్షన్ అంటే తెలుసుకుంటే ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. గురుమూర్తి నివాసం అది. గురుమూర్తి నివాసం దగ్గర ఇప్పుడున్న పరిస్థితి, అక్కడ మద్యం బాటిల్ కూడా కనిపిస్తున్నాయి. గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేశాడు, ఇప్పుడు ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా చంపేశాడు, గోడనేసి కొట్టాడు. నిజానికి ఇప్పుడు వస్తున్న కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటే గురుమూర్తి ఆర్మీలో పనిచేసి వచ్చిన గురుమూర్తి ఎంత క్రూరంగా, క్షణికావేశంలో కాదు, ఎంత ప్రీ ప్లాన్డ్గా తన భార్యను చంపాలనుకున్నాడో తెలుస్తోంది. ముందు ఒక కుక్కను చంపి ఆ కుక్కను ఇలాగే ఉడకబెట్టి పొడుంచేసి దగ్గరలో ఉన్న చెరువులో కలిపేశాడు. సో ఎలా ఉంటుందని